రామాయణంలో సుందరకాండను 19th సర్గ. ఇక్కడ రావణాసుడు సీతని చూడట గురించి చెప్పబడింది. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమ భూషితం. రూపయౌవనంలో సంపన్నంగా ఉన్నవాడు, శ్రేష్టమైన ఆభరణాలు ధరించి ఉన్నవాడు, రాక్షసులందరికీ కూడా ప్రభు అయిన రావణాసుడు అక్కడికి సీత దగ్గరికి వచ్చాడు. తతో దృష్టేవ వైదేహి రావణం రాక్షసాధిపం ప్రావీపతావరారోహు ప్రవాతే కదలీయథ. రావణాసుడు వస్తుంది ఇంతలాగా ఎలా అయితే వాయిద్యాలతో, ఆ స్త్రీమూర్తులతో, మేళతాళాలతో వచ్చినట్టుగా అంతమందితో వచ్చాడు. ఆ మరుక్షణంలోని సౌశల్యవతి సౌందర్య రాశి అయిన జనక మహారాజు యొక్క పుత్రికైన సీతాదేవి అతన్ని చూస్తూనే ఆ పెనుగాలికి ఎలా అయితే అరటి చెట్టులాగా కంపించిపోయింది. అచ్చాద్యోధరామూరుభ్యాం బాహుభ్యాం చాపయోధరు ఉపవిష్టా విశాలాక్షి రుదంతి పరవర్ణిని. విశాలమైన నేత్రాలు కలిగి ఉన్న సీతా సాధ్వి తన తొడలలోనే అంటే ఇలాగా కూర్చుకుని మొత్తం ముడుచుకుని ఉన్నట్టుగా తన చేతులతో ఆ శరీరాన్ని మొత్తం కూడా తన కాళ్ళని పట్టుకుని అలాగా ముడుచుకుపోయి అలా కూర్చుండిపోయింది. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణేః తదర్శధీనాం దుఃఖార్థాం నావం సన్నామివార్ణవి. రాక్షస స్త్రీలుతో రక్షింపబడుతూ అక్కడ ఉండి పైగా అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇలా ఎలా అయితే సముద్రం మధ్యలో నావ కొట్టుకుని ఉంటుందో అలాగ దీన స్థితిలో ఉన్న సీతాదేవిని రావణాసుడు చూశాడు. అసంవృత్తాయామాసీనాం ధరణ్యాం సంశ్రితావ్రతాం చిన్నాం ప్రాపతీతాం భూము సాకామివ వనస్పతినా. ఛేదింపబడిన కొమ్మ ఎలా అయితే చెట్టు నుంచి నరికి వేస్తే కింద ఆధారం లేకుండా ఎలా అయితే పడిపోతూ ఉంటుందో భూమి మీద పడిపోయినట్టుగా కఠోరమైన వ్రత దీక్షలో ఉన్న సీతాదేవి ఆ నేల మీద అలాగా ముడుచుకుని కూర్చుని ఉన్నది. మలమండన చిత్రాంగిం మండనార్హామ మండితాం మృణాలి పంకదిగ్ధీవ విభాతినా విభాతి చహ. ఆ శరీరము ధూళితో ఉండిపోయి ఉన్నది, పైగా చాలా మాలిన్యంగా ఉన్నది. తన సహజ కాంతితో ప్రకాశిస్తూ ఉండేది, అలంకారాల రహితంగా ఉన్నప్పటికీ కూడా అలంకారాలకి అర్హత కలిగి ఉన్నది ఆ సౌభాగ్యవతి. కానీ భర్త ఎడబాటు కారణంగా ఏ ఆభరణాలు ధరించకుండా, ఎటువంటి సంస్కారాలు చేసుకోకుండా అక్కడ తేజస్సు లేనిదాలిగా తేజస్సు తరిగి ఉన్నది. బురదలో ఉన్న తామర తాడులాగా తేజోహీనంగా కనపడుతున్నది ఆ సీతాదేవి. ఆమె సహజ తేజస్సు బహిర్గతములోనే ఉన్నది. దీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పాహయ సంయుక్తేః యాంతిమివ మనోరథేః. సీతాదేవి సంకల్పం అనేది అంటే ఇక్కడ ఆవిడ సంకల్పం ఏంటి అంటే రాముడు ఎప్పుడెప్పుడు వస్తాడా, తను ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోతాడా అని. ఆవిడ మనసంతా కూడా ఆ రాముడి మీదే ఉన్నది. ఆయన్నే ధ్యానిస్తూ ప్రతి ఒక్క క్షణము గడుపుతూ ఉన్నది. ఇలాగా ఎలా అయితే మనకి గుర్రాలు వంటివి మన ఇంద్రియాలు అంటారు. అయితే సీతాదేవి సంకల్పం అనే ఈ గుర్రములు భూమి ఉన్న ఆ మనోరథాలు అన్న రథముకి చేసుకుని ఉన్న ఈ గుర్రాలు ఎలా అయితే జగత్ విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడి యందే రమిస్తూ ఉన్నది ఎల్లవేళలా. ఆయన యందు తప్పితే ఇంకా దేని యందు కూడా ఆవిడికి ఆసక్తి అన్నది లేనే లేదు. శుష్యంతి మృదతీమేకాం ధ్యానశోక పరాయణాం దుఃఖస్యాంతామపశ్యంతిం రామం రామమనువ్రతాం. చాలా మంది సందర్భానుసారంగా ఇదివరకైతే రావణాసుడు అంతలాగా బలవంతంగా తీసుకెళ్లి వెళ్ళాడు, కానీ సీతకి రాముడు ఎలాగ తగినవాడో ఆ రాముడికి తగినది సీత. అలాగే మనకున్న కోరికలు బట్టి, మనకున్న వాంఛలు బట్టి, మన చుట్టుపక్కల వాళ్ళు మనం చేసే వాటి బట్టే మనకి లభిస్తూ ఉంటారు, మనం చేసుకున్న కర్మలు బట్టి.
అటు ఆడైనా మగైనా సరే కర్మానుసారంగానే మనకి ప్రాప్తిస్తూ ఉంటారు. నీది కానిది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నీ చెంత ఉన్నా నీ నోటికి దక్కదు అన్నట్టుగానే, అలాగే నీకు రాసి పెట్టి ఉన్నది నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే అది నీ చెంతనే ఉంటుంది తప్పితే దాన్ని నువ్వు తొలగించుకోలేవు. కానీ ప్రయత్నం ఏది చేయకుండా నాకు లభించదని అన్నది మళ్ళీ మూర్ఖత్వం అవుతుంది. ప్రయత్నం చేసి, అందుకే ఇక్కడ సంకల్పము, సద్భావన, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్సంకల్పాలు ఉంటే సమయం కాస్త వ్యవధి కనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే మనకి మంచే జరుగుతుంది. సీతాదేవి అందచందాల్లో చాలా మనోజ్ఞమయంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రాముడి మీద తప్పితే ఆవిడ చిత్తం ఇంకా దేని మీద ఎప్పుడూ నిలిపి ఉండదు. ఆయన్నే ధ్యానిస్తూ మళ్ళీ ఆయన ఎడబాటుకి శోకానికి లోబడి దుఃఖంలోనే ఉంది. నా దుఃఖానికి ఇంకా అంతము లేదా, నేను ఇలానే ఉండిపోతానా అని పరితపించిపోయి ఇంకా 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 కృషించిపోతూ ఉన్నది. వేష్టమానం తథావిష్టం పన్నగేంద్రావధూమివ దుఃఖ్యమానం గ్రహిణీవ రోహిణీం ధూమకేతున. ఆమె ఈ మణిమంత్రాదుల ప్రభావానికి లోనైన ఆడ సర్పంలాగా రావణాడు దగ్గర బలవంతంగా బంధింపబడి పైగా చుట్టూ ఇంతమంది వికారాలతో కూడుకుని భయంకరమైన ఆకారాలతో ఉన్న రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. అందుకే ఇక్కడ ఎలా అయితే ధూము కేతువు అన్న గ్రహ బాధలకి లోబడితే రోహిణి ఎలా అయితే ఉంటుందో అలాగా పరితపించిపోతూ ఉంటుంది. వృత్తశీలాకులే జాతం ఆచరావతి ధార్మికే పునః సంస్కారమాపన్నాం జాతామివ చనుష్కుని. సీతాదేవి ధార్మిక సాంప్రదాయానికి కట్టుబడి ఉండి చాలా ఉత్తమమైన శీలము కలిగి ఉండి ఆ జనక మహారాజు ఒక్క వంశంలో పుట్టినది. ఆ వివాహాది అంటే ఏయన్నా సరే ధర్మపరంగా ఏవైతే మనకి పురాణ ఇతిహాస ఆధారము, శాస్త్రమే ప్రమాణము. ఇలాగ ధర్మబద్ధంగా ఆయన్ని వివాహం చేసుకుని అటువంటి సంస్కారాలతో దాని ప్రతిఫలంగా ఇలాగ ఇక్ష్వాకు వంశానికి అక్కడ ఆవిడ కోడలిగా వెళ్ళింది, మెట్టినిను. అటువంటి సీత ఈ మాసిపోయిన వస్త్రాలు ధరించి దీనాతి దీన స్థితిలో ఉన్నది. ఈ జానకి ఇప్పుడు ఇలా మెట్టినిళ్ళు దాటి ఇంత దీన స్థితిలో బాధకి లోబడి శ్రీరాముణ్ణి తలుచుకుంటూ అలాగే బాధకి లోబడి కన్నీరుగా మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. ఆయన రాక కోసం వేచి ఉన్నది. ఆభూతేన పవాదీన కీర్తిం నిపతితమివ ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రసీదీలామివ. సీతాదేవి ఆధారం ఏమీ లేకుండా ఎలా అయితే మనకి ఈ పాదులు ఉంటాయి, అవేమంటే ఆధారం ఏదన్నా ఇస్తే చక్కగా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, లేకపోతే ఎలా అయితే పడిపోయి ఉంటాయి నిరాధారంగా. అలాగా ఇక్కడ ఇన్ని ఆపదలకి ఇంతలాగా వీళ్ళు మాటలతో చేతలతో అన్ని రకాలుగా బాధిస్తూనే ఉన్నారు. ఆ కఠోరమైన మాటలు వింటూ ఉన్నది. ఆయన ఎడబాటు ఒక బాధ, ఇవన్నీ వింటూ ఇంకా ఇంకా బాధకి లోబడి ఉన్నది. ఆధారం లేని ఉన్న పాదు ఎలా అయితే పడిపోయి ఉంటుందో అలాగే ఇక్కడ ఆపదల వల్ల దెబ్బలు తిన్న ఎలా అయితే కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోతే ఎలా ఉంటామో, అలాగే పాఠాలకి నిలయమైన పాఠశాల శిథిలమైపోతే ఎలా వేద విద్యలన్నీ కూడా ఆగిపోతే ఎలా ఉంటుందో అలాగా అన్నీ అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదీ లేకుండా అలాగ విలపిస్తూ దీన స్థితిలో ఉన్నది సీతాదేవి. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆసాం ప్రతిహతామివ. ఎలా అయితే సన్నగిల్లిన అంటే కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతే అంటే ఇప్పుడు దాకా నీకు అపారంగా లభించి ఒక్కసారిగా అన్ని తొలగిపోతే ఎలా ఉంటుంది, అలాగే ఒక్కసారిగా అవమానాలకి లోబడితే ఎలా ఉంటుంది, అలాగే తగిన పూజా ద్రవ్యాలు ఏవీ లేకుండా చేసే పూజ ఎలా ఉంటుందో అలాగా నిష్ఫలమైన ఆశలాగా దీనాతి దీన స్థితికి లోబడి ఉన్నది ఆ సీతాదేవి. అయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాళీ పూజామపహృతామివ. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయంలాగా, ఆచరణ నోచుకోని యజ్ఞంలాగా, అలాగే ఈ ఉత్పాతకాలకి లోబడుతున్న మండుతున్న దిక్కులాగా
అంటే ఇక్కడ ఏవైతే అన్నీ శ్రేష్టంగా ఉండి మంచిగా జరుగుతుంటే ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇవన్నీ లోపిస్తే ఎలా ఉంటాయి? పూజా ద్రవ్యాలు పూజ చేద్దామని తీసుకొస్తే అపహరించబడితే ఎలా అయితే అన్నీ భంగం అయినట్టుగా ఎలా అవుతాయో అలా భంగమైన పూజలాగా ఉన్నట్టుగా ఉన్నది. పద్మినీమివ విధ్వస్తాం హతశూరం చమూమివ ప్రభామివ తమోద్వాస్తాం ఉపేక్షీణామివాపఘాం. శూరులందరూ కూడా నేలగూలిపోతే ఎలా ఉంటుందో, సేన నశించిపోతే అలాగే చిమ్మ చీకట్లు మసకబారిన కాంతిలాగా, దాదాపు ఎండిపోయిన ఒక నదిలాగా ఆమె దీన స్థితిలో ఉన్నది. వేదీమివ పరామృష్ట శాంతమగ్ని శిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. అలా అయితే అపవిత్రులు అడుగుపెట్టిన యజ్ఞ వేదికలాగా, అలాగే చల్లారిపోయిన అగ్నిశిఖలాగా, రాహుగ్రస్త చంద్రగ్రహణంలాగా, పున్నమి రాత్రిలాగా ఇలాగా తేజోహీనంగా ఉన్నది, దీనాతి దీనంగా విలిపిస్తూనే ఉన్నది. ఉత్కృష్ణ పర్ణ కమలం విత్రాసీత విహంగమాం హస్తే హస్త పరామృష్ట అకులాం పద్మినీమివ. ఒక ఏనుగు తన తొండంతో తామరాకుల్ని పద్మాల్ని పెకిలించి వెయ్యగా అక్కడ ఆ నీటిని ఆశ్రయించిన పక్షులన్నీ కూడా ఎలా అయితే భయపడిపోయి పారిపోతూ ఉంటాయో, అక్కడంతా కూడా ఇవన్నీ పెకిలించి వేశాక బురద బురదగా అయిపోయి శోభ అన్నది ఎలా అయితే తొలగిపోయి ఉంటుందో ఆ సరస్సులో, అలాగ సీతాదేవి అంత వ్యాకుల చిత్తన అంటే అంత బాధకి లోబడి ఉన్నది. పతిశోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయాహీనం కృష్ణపక్షాన్ని సామివ. ఎలా అయితే స్నానాలు కానీ ఏవీ చెయ్యకుండా ఉన్నది, అంటే ఉత్తమమైన సంస్కారాలన్నీ కూడా అందుబాటులో ఉండి ఎంతో భోగంలో బతికి ఉన్నది. ఈ వనవాస కాలంలో అవన్నీ లోపించి ఉన్నాయి. అయినా రాముడి యొక్క చెంత ఉన్న కారణంగా చాలా ఆనందంగా గడిపింది. ఇప్పుడు ఆ రాముడికి ఎడమాటుగా ఉన్న కారణంగా ఇటువంటి సంస్కారాలు ఏవీ లేక భర్తకి దూరంగా ఉండి పరితపించిపోతున్న సీతాదేవి నిరంతరము కూడా ఆయన్నే తలుచుకుంటూ ఇలా ఆహారం ఏమీ లేక ఎండిపోయిన దానిలాగా, ఎలా అయితే కృష్ణ పక్షంలో చీకటి రాత్రి వేళ ఎలా అయితే కల తప్పినట్టుగా అనిపిస్తుంటుందో అలా ఉన్నది. సుకుమారిం సుజాతాంగిం రత్నగర్భ గృహోచితాం తప్యమానామివోష్ఠేన మృణాలి మచిరోద్ధృతాం. సుకుమారిగా ఆ సుందరాంగి అయిన సీతాదేవి రత్నాలతో ఇటువంటివన్నీ కూడా వైభవంగా అన్నీ ధరించి ఎప్పుడూ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆమె పెకిలించేసినట్టుగా, అంటే ఆధారం లేకుండా ఇప్పుడు దాన్ని నేలను ఆధారం చేసుకున్నది కూడా అది వేళ్లతో కాటు పెకిలించి వేసేస్తే ఎలా అయితే కమిలిపోయినట్టుగా తామర తాడులాగా అలా ఉన్నది. గృహీత మాలీతం స్తంభేయూతపీన వినాకృతం నిశ్వాసంతిం సుదుఃఖార్థం గజరాజ వధూమివ. ఎలా అయితే వేటాడే వాళ్ళు పట్టుకుని పోయిన స్తంభానికి బంధించి పెట్టినట్టుగా, అలాగే గజరాజుకి దూరమైపోయిన దీనాతి దినాల్లో నిట్టూర్పులు విడుస్తున్న ఆడ ఏనుగులాగా ఆ రాముడి ఎడబాటుకి తట్టుకోలేని దుఃఖానికి లోబడి ఉన్నది సీతాదేవి. ఏకయ దీర్ఘయ వీణ్య శోభమానమయత్నత నీలయ నిరధాపాయే వనరాజ్య మహీమివ. అలాగే పొడవైన ఒకే ఒక్క జటను వేసుకుని సహజంగానే చాలా శోభాయమానంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్న మొహము కలిగి ఉండేది. అలాంటి సీతాదేవి వర్షాకాలంలాగా ఆ నల్లని వృక్ష పంక్తితో ఉన్నట్టుగా ఆ భూమి మీద అలాగా ఆ మాసిపోయిన వస్త్రాలతో కృషించిపోయి ఉన్నది. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరీక్షీణాం కృశాం దీనాం అల్పాహారం తపోధనం. ఈవిడ ఉపవాసాలతో శోకంతో ఆ ఆలోచనంతా కూడా రాముడి మీదే పెట్టి భయంతో ఇక్కడ ఆ రాక్షస స్త్రీల మధ్యలో ఉన్నది. ఇలా వాయువుని ఆహారంగా తీసుకుని తపోవ్రతంలో ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నది. అందుకని బాగా క్షీణించిపోయి కృషించిపోయి దీన స్థితిలో ఉన్నది సీతాదేవి. ఆయాచమానం దుఃఖార్థం ప్రాంజలిం దేవతమివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవం. దుఃఖంలో ఉన్న సీతాదేవి
ఆ చేతులు జోడించి శ్రీరాముణ్ణే ధ్యానిస్తూ రావణాసుడికి పరాభవం కలగాలని నిండు మనసుతో కోరుకుంటూ వాళ్ళ కులదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నది. సమీక్షమానామృతీమనిందితాం సుపక్ష్మతామ్రాయతా శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభాయామాస వధాయ రావణః. అందమైన కనురెప్పలు కలిగి ఉన్న ఆ సీతాదేవి, విశాలమైన నేత్రాలతో ఉన్న ఈవిడ ఆ శ్రీరాముణ్ణి వేడుకుంటూ కులదైవాన్ని కోరుకున్నది ఏంటి అంటే, ఇలా నాకు రక్షణ కల్పించేలాగా నన్ను పరీక్షిస్తూ ఇంత దుఃఖంలో నేను ఉన్నాను, అన్ని వైపులా కూడా నాకు పరీక్షల రూపంలోనే ఉన్నాయి. ఆ శ్రీరాముడు తన సర్వస్వంగా భావించి నేను ఉన్నాను, అందుకని నా పతివ్రత ధర్మాన్ని నేను త్రికరణ శుద్ధిగా చేస్తున్నాను, అంటే దీనికి భంగం కలగనివ్వకుండా. అలాగే శ్రీరాముడు త్వరగా వచ్చి రావణాసుడిని వధించాలి అని, రావణాసుడు ప్రలోభ పెట్టడానికి ఇవిడిని మానసికంగా అన్ని రకాలుగా కూడా బాధించే విధానంగా చేస్తూ ఉన్నాడు. ప్రలోభ పెట్టే ప్రయత్నాలు విరామం లేకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు అన్నవి రావణాసుడు చాలా తీవ్రంగానే చేస్తూ ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 19 సర్గా సంపూర్ణం.